అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఈ సమ్మర్ హాలిడేస్‌కి బెంగుళూరులో ఎంజాయ్ చేద్దామని చెల్లి దగ్గరికి వచ్చాను. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక బాధాకరమైన విషయం జరిగిందండి మా ఇంట్లో. సో, నేను 2 వారాలకే వైజాగ్ తిరిగి బయలుదేరుతున్నాను. బెంగుళూరులో క్లైమేట్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఉదయం అంతా ఎండగా ఉన్నా కూడా సాయంత్రం 4 అయ్యేటప్పటికి మబ్బులు వేసేస్తాయి. కానీ నేను ఏ ముహూర్తాన బెంగుళూరులో అడుగుపెట్టానో కానీ వర్షాలే వర్షాలు. ఇది ఎండాకాలమా, వర్షాకాలమా అన్నట్లుగా ఉంది. ఇక మా ఇంట్లో జరిగిన బాధాకరమైన విషయం ఏమిటంటే మా అమ్మమ్మ గారు కాలం చేశారండి. 2024 డిసెంబర్లో జరిగిన పుట్టినరోజు ఆవిడికి చివరి పుట్టినరోజు అవుతుందని మేమెవ్వరూ కలలో కూడా అనుకోలేదు. ఆమెకు 87 సంవత్సరాలు. కానీ చాలా చలాకీగా ఉంటుంది. తన పనులు తానే చేసుకుంటూ, మేము వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని కూర్చోపెట్టి తను మాకు చేసి పెట్టేది. ఎంతైనా అమ్మమ్మ గారి ఇల్లు అనంటే ఒక తీపి అనుభూతి, ఎన్నో జ్ఞాపకాలు. ఇక ఆమె లేరు అన్న బాధను తట్టుకోలేకపోతున్నాము. ఇక మాకు అమ్మమ్మ గారి ఇల్లు కూడా లేదు. అమ్మమ్మ అని ఇంకెవరిని పిలుస్తాము? ఆమె తన జీవితంలో జరిగిన విషయాలను మాకు జీవిత పాఠాలుగా నేర్పించారు. పేరుకు మా అమ్మమ్మకు 85 సంవత్సరాలైనా కూడా ఆమె ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా, ట్రెండీగా ఉండేవారు. అమ్మమ్మ. ఆ చిరునవ్వు, ఆ మాటలు ఇంకా మా చెవిలోనే వినిపిస్తూ ఉన్నాయి. ఆమె లేరు అని మేము నమ్మలేకపోతున్నాము. ఈ 10 రోజులు ఎలా గడిచాయో మాకే అర్థం కావటం లేదు. ఆమె ఫోటోలు చూసుకుంటూ, ఆమె వీడియోలను చూసుకుంటూ, ఆమె చెప్పిన మాటలను తలుచుకుంటూ, ఒకరికొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నాము. ఈ వీడియో కూడా నా జ్ఞాపకానికి నేనిలా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఆమె మా మధ్య లేకపోయినా, ఆమె ఆశీస్సులు మాతో ఉంటాయని, ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, ఆమె అడుగుజాడల్లో నడుస్తామని మేమందరం అనుకుంటున్నాము. అమ్మమ్మ ఉంటే పండుగలన్నీ అక్కడే జరిగేవి. ఇంట్లో చేసుకున్నా కూడా సాయంత్రానికి అమ్మమ్మ ఇంటికి చేరిపోయేవాళ్ళం అందరం కూడా. అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ అని అందరం తన ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇన్ని పాత్రలను పోషించిన ఆమె ఇక అలసిపోయి సెలవు తీసుకున్నారు అందరి దగ్గర నుండి. ఇక 11వ రోజు కార్యమైన తరువాత కన్నీటితో, భారమైన హృదయాలతో ఎవరింటికి వాళ్ళు చేరుకున్నాము. అమ్మమ్మ, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇక సెలవు. ఈ 11 రోజులు కూడా ఉదయం లేచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, రాత్రి పడుకునేటప్పుడు రావటం. అంతే. మా దినచర్య అంతా అక్కడే జరిగేది. ఇక సెలవులు కలిసి రావడంతో పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్కడనే ఉన్నాము. ఇక 11 రోజుల కార్యం అయిన తరువాత నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పుడైతే మీకు బెంగుళూరు నుండి నేను స్టార్ట్ అయిన వ్లాగ్‌ని మీకు షేర్ చేస్తాను. అంతకంటే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. నేను బెంగుళూరు వచ్చి 5 సంవత్సరాలయింది. ఈ 5 సంవత్సరాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ అంతా కూడా రోజ్ గార్డెన్ ఉండేది. ఇప్పుడు అక్కడ మిగిలినది చాలా చిన్న ప్లేస్ మాత్రమే. దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్స్‌తో పాటు విల్లాస్ కూడా ఉన్నాయి. మరి బెంగుళూరులో వాటర్ ప్రాబ్లమ్ రాకపోతే ఇంకేం వస్తుంది? ఇక ఇది చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్. చూసారా? పిల్లలకు, పెద్దలకు వేరువేరుగా స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. చూసారా? పిల్లలకు, పెద్దలకు వేరుగా స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇంకొంత టైం అయ్యేటప్పటికి అక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు కదా! ఆ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ ట్రాఫిక్ సౌండ్ అయితే ఉండదు కానీ, కన్‌స్ట్రక్షన్ సౌండ్స్ అయితే చాలా ఎక్కువగానే అనిపించింది నాకు. కానీ ఇంట్లో మాత్రం ఏదో సౌండ్ ప్రూఫ్ లాగా మాత్రం వినిపించేవి కావు. ఇక మార్నింగ్ నా వాకింగ్ అయిపోయిన తర్వాత కిందకు వెళ్ళిపోయాను. ఇక ప్యాకింగ్ చేయాలి కదా మరి. నిన్నటి వరకు పడిన వర్షాలు, ఈరోజు వాతావరణం కొంచెం అనుకూలంగా అనిపించింది నాకు. వర్షంలో ప్రయాణం అంటే నాకు చాలా భయమేసింది. కానీ ఇప్పుడు పర్వాలేదు. వాతావరణం మనకు అనుకూలంగా ఉంది.
ఇక వాతావరణం చాలా ప్రశాంతంగానే ఉంది కానీ, నాకు ఎందుకో ఉండాలి అనిపించలేదు. ఎప్పుడెప్పుడు వైజాగ్ వచ్చేస్తానా? అమ్మమ్మని, అమ్మమ్మ ఇంటిని ఎప్పుడు చూస్తానా అని అనిపించింది. మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తానో, అప్పటికి ఎన్ని మార్పులు వస్తాయో తెలియదు. ఇక చెల్లికి, బాబుకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము బయలుదేరిపోయాము. ఈ ప్రయాణంలో మాకొక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. చిన్న యాక్సిడెంట్ జరిగింది. చాలా చిన్నదే కానీ, చాలా భయమేసింది. ఎందుకంటే, మన ప్రాంతం కాదు కదా! చూసారా? ఒకప్పుడు ఇదంతా కూడా ఖాళీ ప్లేస్. చెట్లతో, పొదలతో ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయో. ఇవన్నీ చూసుకుంటూ ఇక ఎన్నో జ్ఞాపకాలను మనసులో పెట్టుకొని, కొంత బాధతో అయితే వెళ్తున్నాను. అమ్మమ్మని చూడాలనే ఆతృతతో, చివరి చూపుని మిస్ అవుతాననే బాధతో వెళ్తున్నాను. ఇక చెల్లి వాళ్ళ ఇంటి నుండి బస్ స్టాప్‌కి 2 అవర్స్ పట్టిందండి. ట్రాఫిక్ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. నాకు 4 గంటలకు బస్ అంటే నేను 2:30కే బయలుదేరాను. ఇక ఫ్లైట్ టికెట్స్‌కి వాటికి చాలా కాస్ట్ ఉన్నాయండి. అందుకని నేను బస్‌లో వెళ్ళిపోయాను. చెల్లి వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్ కూడా చాలా దూరం. బస్ అయితే కొంచెం మనకు కన్వీనియంట్‌గా ఉంటుంది అని చెప్పి నేను బస్‌లో వెళ్ళిపోయాను. ఇది విప్రో ఆఫీస్ అండి. ఇంతకుముందు చెల్లి ఇక్కడే చేసేది వర్క్. కానీ ఇప్పుడు తనైతే చేంజ్ అయిపోయింది. ఎంత ట్రాఫిక్‌లో ప్రయాణించాలి అనంటే మనం కాస్త ముందుగానే బయలుదేరాల్సి ఉంటుంది. ఉన్న ఈ 15 రోజులు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం ఈ ట్రాఫిక్‌తో చాలా ఇబ్బంది పడ్డాము. వాళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్తాము అన్నా కూడా ఈ ట్రాఫిక్‌కి, ఈ వర్షాలకు భయపడి నేను వెళ్ళేదాన్ని కాదు. చూసారా? మబ్బులు వేసేశాయి. ఇంతకుముందు మీకు ఎండగా ఉందని చూపించాను. కానీ అలా వాతావరణం మార్పు చెందుతూ ఉంది. 2 గంటల ప్రయాణం తర్వాత బస్ స్టేషన్‌కైతే వచ్చేసాను. ఇక మా బస్ రావటానికి ఇంకొక అరగంట పడుతుంది. అంతవరకు ఇలా బస్ స్టేషన్‌లోని వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ముందు వచ్చినా పర్వాలేదు కానీ ఆలస్యం అయితే మాత్రం కంగారుగా ఉంటుంది నాకు. అక్కడి వాతావరణాన్ని, వెళ్తూ పోతున్న వాహనాల్ని చూస్తూ బాబు, నేను కొంచెం మాట్లాడుకున్నాము. మా బస్ వచ్చేసింది. లోపల అంతా చూస్తున్నారా? ఎంత బావుందో! స్లీపర్ బుక్ చేశాము. ఎవరికి వాళ్ళకు స్క్రీన్స్ ఉన్నాయి. మూవీస్ అయితే పెడుతున్నారు. బాబు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ రోజు అమావాస్య అని తెలియక టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ప్రయాణానికి సిద్ధమైపోయాము. తరువాత తెలిసినా ఏమీ చేయలేక బయలుదేరాను. ఇక మధ్యలో వాతావరణం అంతా చూస్తూ ఉన్నారా? మేఘాలతో కమ్మేసింది ఆకాశమంతా. కానీ ఎక్కడా గూడా పెద్ద వర్షాలు పడి మాకు ఇబ్బందయితే రాలేదు. అలా కొంచెం రోడ్డుని చూస్తూ, వాతావరణాన్ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. నాకొకటి బాగా నచ్చిందండి. వాష్‌రూమ్స్‌కి ఇబ్బంది పడతామేమో అనుకున్నాము కానీ, వాళ్ళు ఎక్కడికక్కడ ఆపుతూనే ఉన్నారు. ఫుడ్ కూడా చాలా మంచి ప్లేస్‌లోనే ఆపారండి. భోజనానికి కూడా ఇబ్బంది లేదు. వాష్‌రూమ్స్‌కి ఇబ్బంది పడలేదు. ఇది నేను మొదటిసారి బస్‌లో ప్రయాణించటం. ఎప్పుడూ ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ ప్రిఫర్ చేస్తాము. కానీ అర్జెంట్ అవ్వటం వలన మాత్రం మేము బస్‌లో వచ్చేసాము. మాకు రాత్రి భోజనానికైతే ఇక్కడ ఆపారండి. ఇక్కడ చాలా బావుంది ఫుడ్డయితే మాత్రం. ఏదో ఊర్లో ఆపారు అది మర్చిపోయాను అదేంటి అనేది. అక్కడ మేమిద్దరం టిఫినయితే చేశాము. భోజనమయితే చేయలేదు. ఇద్దరం దోసనే తీసుకున్నాము. ఇక ప్రయాణంలో లైట్‌గా ఫుడ్ తీసుకోవాలని దోస తీసుకున్నాడు బాబు. ఇడ్లీ తీసుకోమంటే, సరే అని ఇద్దరం దోసలు తినేసి, అక్కడ చిన్న షాపింగ్‌లా పెట్టారండి. అక్కడ కౌంటర్ చూస్తే చాలా బావుంది. మీతో అది షేర్ చేసుకుంటాను. ఇది ఏ ఊరనేది నేను నిజంగా మర్చిపోయానండి. ఆహ్, కాకపోతే అక్కడ ఉన్న ఒక 2 ఏనుగు బొమ్మలు చూశాను. అవి రోజ్ వుడ్‌తో చేశారంట. 3,500 ఆర్ 4,000 చెప్పారండి. చాలా బావున్నాయి. కానీ అంత కాస్ట్ అయితే మనకి అవసరం లేదు అనుకోని నేను వదిలేసాను. చూస్తున్నారా అక్కడ ఉన్న స్టాల్‌లో అయితే చాలా చిన్న చిన్నవి చాలా బావున్నాయి. అన్నీ కొన్ని హ్యాండ్‌మేడ్ అయితే ఉన్నాయండి. చాలా బావున్నాయి. నేనైతే ఇక్కడ అగరబత్తిది కొబ్బరి చిప్పతో చేసింది తీసుకున్నాను.
రూ. 100 చెప్పారు. తీసుకున్నాను. వాళ్ళు నాకు 150కి చెప్పారు. తగ్గనన్నారు. బట్ నేనింకా 2, 3 తీసుకోవటం వలన నాకైతే తగ్గించారు. అక్కడ చూస్తున్నారు కదా! బ్లాక్ కలర్‌లో ఉన్న ఏనుగులు వాటిని మాత్రం నాకు 3,500 నుండి 4,000 వరకు చెప్పారు. గుర్తులేదు కరెక్ట్‌గా రేట్ ఎంత అనేది. ఇక్కడ బొమ్మలు అవి కూడా చాలా బావున్నాయి. ఆల్రెడీ మనం వెళ్తున్న పర్పస్ వేరు కనుక నేనైతే షాపింగ్ అయితే ఏమీ చేయలేదండి. మీకు చూపించడానికి మాత్రం ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారా? ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు హ్యాండ్‌మేడ్ అంట అండి. వాళ్ళు చేశారంట. సొంతంగా ప్రిపేర్ చేసి వాళ్ళవన్నీ కూడా స్టాల్ అక్కడైతే పెట్టారు. ఇక టిఫిన్ తినేసిన తర్వాత కొంచెం వాకింగ్ అయితే చేశామండి. వాళ్ళు మాకొక అరగంట టైం ఇచ్చారు. దోస ఎంతసేపు తింటాం చెప్పండి. ఒక 10 నిమిషాల్లో అయిపోయింది పని ఇద్దరిది. ఇక వాష్‌రూమ్‌కి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత కొంచెం అలా వాక్ చేశాము. చల్ల గాలి వేస్తూ ఉంది. కొంచెం క్లైమేట్ కూడా బావుంది కనుక అలా అక్కడ నడుస్తూ ఉన్నాను. దాన్ని మా బాబు క్యాప్చర్ చేశాడు. ఇదైతే మా బస్ అండి. ఆహ్, ఇక మేము బస్సులో కూర్చున్న తర్వాత బస్ స్టార్ట్ అవుతుంది అనగా ఇక 2, 3 బస్సులైతే వచ్చాయండి. వాళ్ళకు చాలా మంచిగా గిరాకీ అయితే ఉన్నట్లుంది. ఇక 10 అయ్యేటప్పటికి మేము తిరుపతి చేరుకున్నాము. తిరుపతికి చేరుకున్నాక గోవిందా, గోవిందా అని చెప్పేసి తలుచుకొని వెంకటేశ్వర స్వామికి ఒక నమస్కారం చేసుకొని నిద్రపోయాము. నేను నిద్రలేచి చూసేటప్పటికి 5:30 అయింది. తర్వాత 7 గంటలకు మధ్యలో ఒక దగ్గర ఆపారండి. వాష్‌రూమ్స్‌కి వాటికి. మేమైతే ఫ్రెష్ అయిపోయి అంటే బ్రష్ చేసేసి టిఫిన్స్ అయితే నేను తీసుకోలేదు. బాబుకైతే ఇడ్లీ ఒకటి పెట్టానండి. తర్వాత మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కొచ్చేటప్పటికి 10 అలా అయిపోయింది. ఇక మేము దిగే పాయింట్ గురుద్వార్ కనుక అక్కడికొచ్చేటప్పటికి 11:15 అయింది. మా వారు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. ఇక మా ఏరియాకైతే ఎంటర్ అయిపోయాము. ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.